సుశీల గారితో అనుబంధం లేకపోతే ప్రయాణం ఎలా సుశీల మొదలైంది? గారితో ఎట్లా అంటే అన్నపూర్ణ పిక్చర్స్, మధుసూదన్ రావు గారు కూడా బాగా పరిచయం మా నాన్నగారికి. మధుసూదన్ రావు గారి వెళ్ళి వినిపిస్తే ఆయన పాట ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఒకసారి స్టూడియోకి రమ్మన్నారు. ఆ రోజున సుశీల గారు పాడుతున్నారు అక్కడ. పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక, ఆ పాట పాడటానికి వచ్చాను. అసలు ఆవిడని చూస్తుంటే ముమ్మూర్తుల ఒక సరస్వతి అవతారం. తెల్లగా, తెల్లటి శారీ, పెద్ద జడ, ఇన్ని పువ్వులు, అసలు ఇంత ఎర్రటి బొట్టు, తెల్లగా ఉంటుందేమో ఆవిడ. ఇంకా అసలు నన్ను మర్చిపోయా, అంత మైకంలో పడిపోయాను. బా ఎంత అందంగా ఉన్నారు, ఇటువంటి ఆవిడని చూసే భాగ్యం వాళ్ళ కలిగింది అని. అప్పట్లో వరకు ఆవిడ పాటలు వినుంటారు కదా చాలా పాటలు విన్నాను. నెక్స్ట్ పిక్చర్ అదేంటి, ఏం పిక్చర్, ఆత్మగౌరవం. అది మహారాజులు వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా మంచి వారంట, మనసున్న వారంట, మాకెంతో నచ్చారు అని ఈ పాట సుశీల గారు నేను చిన్నపిల్లల్ది పాట పాడించారు. అది ఏం పిక్చరు, ఆత్మగౌరవం అని తెలియదు, ఆత్మీయుల ఏదో ఈ పాట పాడించారు. ఈ బాగుంది, చక్కగా ఉంది, ఇద్దరు వాయిస్లు బాగా కలిసినాయి అట్లా అని చెప్పి మెచ్చుకున్నారు. ఎక్కడ పాడాము ఇది, భరణి స్టూడియోలో అనుకుంటా. భలే మెమరీ అమ్మ మీది. అంటే అన్నేళ్ల క్రితం జరిగిన విషయాలు మీకు వివరాలతో పాటు ఏ పాట, వాళ్ళు ఏమన్నారు, ఎలా ఉన్నారు అన్నీ గుర్తున్నాయంటే మీకు ఎంత మీ మనసుని బాగా హత్తుకుపోయి ఉంటాయి ఈ సంఘటనలన్నీ. కానీ ఆ తర్వాత మీ ప్రయాణం దాదాపు ఖరారైపోయినట్టు కదా సినిమా ఇండస్ట్రీలో. అంటే పెండేల నాగేశ్వరరావు గారు మళ్ళీ అనుపమ ఫిలిమ్స్ అని ఆ పిక్చర్లో పిబిఎస్ గారితో, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, ఈ సుందరి చుట్టూ తిరుగుతుంది నా కోసం, తనలో తాను తిరుగుతుంది భూగోళం, నీ తలలో తిరుగును ఏదో తెలియని గందరగోళం అని వస్తుంది. నేను పాడేది పాడతాను. ఇది పిబిఎస్ గారితో పాడించారు. నాకు నా అదృష్టం పిబిఎస్ గారితో కలిసి పాడటం, జానకితోటి కలిసి పాడటం, సుశీల గారితో కలిసి. కానీ ఎక్కువ సుశీల గారితో పాడారు. చాలా పాటలు సుశీల గారితోనే కలిసి పాడారు. మీ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్లో ఉన్న మానవ జాతి మనుగడకి అవును, ఇద్దరిది హై పిచ్లో, ఇద్దరు చలాకీ హీరోయిన్లకి భలే ఉంది. అదే మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా, సీతగా ధరణి జాతగా రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది అని వస్తుంది పాట. ఏదో కొంచెం గుర్తుంది కానీ ఆ ఫ్లేవర్ అలాగే ఉంది, ఆ పలుకులన్నీ జిలుగులు అలాగే ఉన్నాయి. అమ్మ మీ పాట విని సుశీలమ్మ ఏమనేవారు? సుశీల గారు చాలా అసలు మాకు తేడాలే ఉండేవి కాదండి. సుశీల గారు కానీ జానకి కానీ వాళ్ళ సొంత చెల్లెలాగా చూసుకునేవాళ్ళు. ఇంకా ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే సుశీల గారు రిహార్సల్స్కి రావటానికి నేను నేర్చుకుని ఉండేదాన్ని. మళ్ళీ ఇంతలోకి మహాదేవన్ గారి దగ్గర ఎక్కువ పాటలు పాడాం. ఆయన వాళ్ళు చెప్పలే, వసంత చెప్పమ్మా ఏం పాట నేర్చుకున్నావు, ఏది చెప్పు, ఎట్లా వస్తుంది చెప్పు అంటే, వాళ్ళు వస్తారండి నేర్పిస్తారండి. లేదు నువ్వు నేర్చుకున్నావు కదా పాడు,
ఎట్లా వస్తుంది పాట అని అంత చనువుగా, అయ్యో ఇంత పెద్ద ఆవిడకి నేను పాట పాడి వినిపించడం ఏమిటి, ఆవిడకే వాళ్ళు నేర్పిస్తారు కదా అట్లా అని అనుకునేది. అస్సలు ఏమాత్రం ఎలా నేర్పించేవారమ్మా ఆ రోజుల్లో? కూర్చుని హార్మోనియం తోట? హార్మోనియం పెట్టుకుని అంతే పాడుతూ నేర్పించేవాళ్ళు, స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, స్క్రిప్ట్ చూసుకుని పాడుతూ ఉండేవాళ్ళు. అట్లా అంతే, అలా నేర్చుకోవాలి. అలా సంగీత ప్రయాణం ఇది మొదలైంది. మీ ఆత్మ అక్కడే ఉందా? మీ ఆత్మ అంటే మీ మనసంతా సంగీతంలో ఉండిందా? సంగీతంలోనే ఉండేది. ఇంకేమి మీకు ఎక్కడ అంటే యాక్ట్ చేయమని కానీ అట్లాంటి ఆఫర్స్ ఏమి రాలేదా? లేదు లేదు. ఇట్లాగా ప్రోగ్రామ్స్ చాలా ఇస్తూ ఉండేదాన్ని. పిఠాపురం గారు, సత్యం గారు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అట్లాగా నేను హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం బృందావన్ హోటల్లో ఏదో ఎవరిదో పెళ్ళో ఏదో రిసెప్షను ప్రోగ్రాంకి వెళ్ళాను పిఠాపురం నాగేశ్వరరావు గారితో. అక్కడ బ్రహ్మానందరెడ్డి గారు కూడా వచ్చారు ఆ ప్రోగ్రాంకి. ఆ ప్రోగ్రాంలో నేను పాడిన పాట ఒకటి విని మా ఈయన అప్పుడే ఫస్ట్ మీట్ అయ్యి, నేను పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్ట మనసులో. అట్లా లక్కీగా ఏంటంటే ఈయన అన్న భార్యను నేను కజిన్ సిస్టర్స్. అందుకని వెళ్ళి వాళ్ళ వదిలితో చెప్పి అమ్మాయితో మాట్లాడి చెప్పు అని అన్నారు. మీకు వెంటనే నచ్చేసారా? తెలియదు. నాకేంటంటే నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. ఎవరన్నా మనల్ని లవ్ చేసే వాళ్ళు ఉంటే మంచిది పెళ్ళి చేసుకోవటం అనే చిన్న థాట్ ఉండేది నాకు. అంటే వాళ్ళు బాగా చూసుకుంటారు అని ఒక ఇది ఉండేది. మా నాన్నగారు సరి ఒప్పుకున్నారు, తిరుపతిలో పెళ్లి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో అయిందా మీ పెళ్ళి? పెళ్ళి తర్వాత ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్ మా ఇద్దరు నా పెళ్ళి కాకముందరే మా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు చెల్లెళ్ళకి చదివిస్తూ ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నా. గొప్ప విషయం. ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. మరి వాళ్ళ చదువులు అవి అలాగే వాళ్ళ సంగీతాలు వాళ్ళకు కూడా వచ్చాయా? సంగీతం మా తమ్ముడు పాడతాడు. వాడి తమ్ముడు అంటే వాడికంటే గజల్స్ అటువంటివి ఇష్టం. ఏదో అట్లా రకంగా ఏదో హోటల్స్లో పాడుకుంటూ అట్లా ఉండేవాడు. మా ఆఖరి చెల్లెలు సావిత్రి అని చాలా బాగా పాడుతుంది. జి ఆనంద్ ఆయన ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేది. నేను పాడేదాన్ని. తర్వాత నాకు కొంచెం బిజీ అయిన తర్వాత మా చెల్లెలు పాడుతుందండి అని చెప్తే తన్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సావిత్రి కొడుకే ఎస్ఎస్ తమన్. అవునా? అంటే మీకు కొడుకే? చెల్లెలు కొడుకు కదా? చెల్లెలు కొడుకు అంటే మరి అంత పెద్ద, ఇప్పుడు అంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు తమన్. ఎంత బాగా పరిచయం మాకు కూడా. చాలా బాగా తెలుసు. తమన్ తెలుసు, శ్రీవర్ధిని తెలుసు, ఇద్దరు. శ్రీవర్ధిని చాలా బాగా తెలుసు. మేము అంతా కలిసి పాడుతూ ఉంటాం అక్కడ. అలాగా. సో అన్ని చోట్ల సంగీతం అల్లుకుపోయింది కుటుంబంలో. మరి మా నాన్నగారు పాడతారు కదా, అతను వాళ్ళ వైపు అంటే ఘంటసాల బలరామయ్య గారి మనవడు వీడు సాయి. అవును, తమన్. చిన్న పిల్లాడిప్పటి నుంచి వాళ్ళ అమ్మకి తెలియదు. పసిపిల్లాడప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించేదాన్ని. నేనే కదా పెద్దదాన్ని. అవును, చేయించేదాన్ని నేను వాడికి. ఇట్లా మా టీవీ ప్రోగ్రాంకి దానికి పిలిచారు వాడు సాయి, నన్ను వాళ్ళ అమ్మని పిలిస్తే నేను ఊరికి చెప్తే ఇప్పుడు ఇంత పెద్దవాడైపోయాడు, చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు నేను కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేయించానంటే అందరూ నవ్వులు. ఇప్పుడు చేయించలేరండి, ఇప్పుడు జైంట్ లాగా అయిపోయాడు అదే మరి అని అంతా నవ్వులు.